చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రముఖ దేవాలయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాల అనంతరం మాత్రమే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలన్నింటినీ కూడా మూసివేశారు. మధ్యాహ్నం 3:21 నుండి గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తలుపులను మూసివేశారు. గ్రహణ ప్రభావం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఆలయాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. దీంతో ఇవాళ జరగాల్సిన విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అన్నింటినీ కూడా రద్దు చేశారు. అలాగే తిరుపతిలో జారీ చేసే నేటి కోట సర్వదర్శనం టోకెన్లను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. గ్రహణం వీడిన తరువాత ఆలయాన్ని శుద్ధి చేసి ఇతర సాంప్రదాయ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించి రాత్రి 7:30 గంటల ప్రాంతం తర్వాతే భక్తులను తిరిగి దర్శనాలకి అనుమతిస్తామంటున్నారు. ఇక ఇటు శ్రీశైల మల్లన్న ఆలయ ద్వారాలను కూడా అర్చకులు మూసివేశారు. వేకువజామున 3 గంటల సమయంలో ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళ హారతులు నిర్వహించారు. ఆ తర్వాత తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు స్వామి అమ్మవారి అలంకార దర్శనానికి భక్తుల్ని అనుమతించారు. ఉదయం 6 గంటలకు స్వామివారు అమ్మవారి ఉభయ పరివార ఆలయ ద్వారాలను మూసివేశారు. ఇక తెలంగాణలోని అన్ని ఆలయాలు కూడా ఇప్పటికే మూతపడి ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయి. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మూసేసినట్టుగా అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం, ప్రత్యేక పూజల తర్వాత సరస్వతి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఉప ఆలయాలన్నింటినీ కూడా మూసివేశారు. ఇక కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఇక తిరిగి సాయంత్రం 7 గంటలకు అన్ని ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం కూడా మూతపడింది.